అందరికీ నమస్కారం. ఈరోజు పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా మన గోదావరిఖని 1 టౌన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన సిపి సార్ గౌరవ అంబేడ్కిషోర్ జా సార్ని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన పెద్దపల్లి డీసీపీ సార్ కన్నాకర్ సార్ని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన గోదావరిఖని ఏసీపీ సార్ని వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ ఈ కార్యక్రమంలో కమెమరేషన్ డే సందర్భంగా మన దగ్గర నిన్న తమ చెప్పిన ఆదేశాల మేరకు రోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సార్. రామవరం సర్కిల్, అదేవిధంగా మన గోదావరిఖని 1 టౌన్ సార్. ఈ సర్కిల్ 4 ఫంక్షన్లు కలిపి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులైన సిపి గారికి, డీసీపీ మా డే టు డే యాక్టివిటీస్ లోపల మేమంతా ఎంత పర్సనల్ టైంను కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో మీ యొక్క క్షేమం కొరకు వినియోగించి కొంతమంది ఈ డ్యూటీలో అసూలు బాసిన వాళ్ళను ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 సందర్భంగా మేము గుర్తు చేసుకుంటాం. వారి యొక్క గురు సేవలకు, వారి యొక్క ఆత్మార్పణకు గుర్తుగా మేము చేసే చిన్న చిన్న కార్యక్రమాలు సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రారంభించవలసిందిగా మాట్లాడి సిపి గారిని మీరు మాట్లాడాల్సిన గౌరవనీయులైన సిపి సార్కి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరికీ, మీడియా వారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం సర్కిల్ 1 టౌన్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. విధి నిర్వహణలో చనిపోయినటువంటి పోలీసు అధికారులను, సైనిక అధికారులను గుర్తు చేసుకుంటూ ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు. ముఖ్యంగా మన సిపి సారు ఇక్కడికి ప్రారంభించడానికి వచ్చారు. వారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన సిపి సార్ను కోరుతున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలవాలి, ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము. కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 years ప్లస్ 75 years 40 + 20 65 years ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి, ఎంబుస్ చేసి, చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తుపెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా, ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు, డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సహా ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెడుతూ ఇంతకు ముందు 50 years నుంచి జరిగిన ఈ డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు. మీరు చాలామందికి ఇష్టం ఉంది, తయారీ చేస్తున్నారు.
అందరికీ ఎంకరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రాం ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము. కానీ నా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి. చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది, నష్టం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి. మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరు యూతులకు చాలా చాలా వెల్కమ్. మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది, సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. పోలీస్తో సహా మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము, మఫ్తీలో అంటే సివిల్ క్లాత్లో మీరు ఉన్నారు. కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి. మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అని ఆల్. Thank you.